ఫ్రెండ్స్, ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో, కేవలం ఒక 36 గంటల్లో వెలువడబోతున్న సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ పైన విపరీతమైన చర్చ జరుగుతుంది. కొందరైతే ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పుల తడకలని తేల్చి చెబుతుంటే, మరికొంతమంది అయితే లోలోన కొంత సంతోషం, కొంత ఆవేదన. ఈసారి ఎగ్జిట్ పోల్స్లో ముఖ్యంగా గమనించాల్సింది, ఎవరికి స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందని చెప్పకపోవటం, అంత సంక్లిష్టమైనటువంటి తీర్పు రాబోతున్నదని చెప్పడం, అంతేకాకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టత ఇవ్వకపోవటం, వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే తప్పకుండా అన్ని పార్టీల్లోనూ ఒకంత గుబులు, గందరగోళం నెలకొన్న మాట వాస్తవం. అయితే వైఎస్ఆర్సీపీ అధినేతలో మాత్రం ఖచ్చితంగా తమ పార్టీ మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఒక ఆత్మవిశ్వాసం ఇంకా తొణకిసలాడటం కనబడటం విశేషంగానే చెప్పుకోవాలి. కూటమి నేతల్లో ఒకంత నైరాస్యం కనబడుతున్నప్పటికీ మేకపోతు గాంభీర్యం వెలువరిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్లో చెప్పినవన్నీ యథాతథంగా జరుగుతాయా అంటే, యథాతథంగా జరిగిన దాఖలాలు చాలా స్వల్పం. ఎక్కడో 1-2 సందర్భాల్లో తప్ప ఎప్పుడు యథాతథంగా జరిగినటువంటి దాఖలాలు లేనిలు అటు ఇటుగా మార్పులు చేర్పులతో ఎగ్జిట్ పోల్స్ని మించి వచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే ఘోరమైనటువంటి పరాభవం చెందినవి ఉన్నాయి. ఉదాహరణకి 2019లో లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు కానీ, మిగతా కొంతమంది కానీ, టీడీపీ అధికారంలోకి రాబోతోంది, అత్యధిక మెజార్టీతో 150కి పైగా స్థానాలు దక్కించుకుని టీడీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ చూసింది. ఈసారి లెక్కలన్నీ కూడా రకరకాలుగా వేసిన అంచనాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా 2014లో కూటమికి వచ్చినటువంటి ఓట్లను బేరీజు వేసుకొని, సీట్లను బేరీజు వేసుకొని ఈసారి కూడా కూటమి గెలుస్తుంది అని కొంతమంది భావిస్తూ ఉండొచ్చు. అయితే 2014లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయ చరిత్ర చాలా తక్కువ. ఆయన కొత్తగా తన పార్టీని ఏర్పాటు చేసి, తన పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించి, తను కూడా ఎంపీ స్థానానికి రాజీనామా చేసి పోటీ చేస్తే 5.5 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి ఆయన చరిత్ర సృష్టించాడు. అంతే తప్ప అసెంబ్లీకి సంబంధించి ఆయన ఎప్పుడూ మరి మంత్రిగా చేయలేదు, అధికార బాధ్యతలు చేపట్టలేదు, పదవి ఎప్పుడూ ఆయనకి రాలేదు. అందువల్ల ప్రజలంతా కూడా అధికార బాధ్యతలను నిర్వహించినటువంటి చంద్రబాబుకి కొద్దో గొప్ప అనుభవం ఉందని భావించి ఆయనకు ఓట్లేసి ఉండొచ్చు. అయినా కూడా ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కేవలం 1% మాత్రమే తేడా. కూటమి గెలుపుకి జగన్మోహన్ రెడ్డి ఓటమికి 1% తేడా. అయితే 2019 ఎన్నికల నాటికల్లా జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా తన్ని తాను రుజువు చేసుకొని ప్రజల్లోకి తన ప్రస్థానాన్ని సాగించినప్పుడు ప్రజా నీరాజనం ఆయనకు దక్కింది.
ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మారు, ఓట్లేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 వరకు 5 ఏళ్ల కాలంలో ఆయన తనదైన మార్పుతో పాలన అందించారు, ప్రజలు గుర్తించారు. ప్రజల ముంగిటికి, ప్రజల గడపకి, గడప ముంగిటికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వం సదుద్దేశంతో ఏదైనా పథకాలు చేపడితే ఆ పథకాల లబ్ధి కేవలం 10 నుంచి 15% మాత్రమే లబ్ధిదారులకు చేకూరుతుంది, మిగతా అంతా మధ్యవర్తులు భోంచేయడానికే సరిపోతుంది అని. ఇలాంటి స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి విన్నాడో లేదో తెలియదు, కానీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ డీబీటీ కింద మొత్తం ఆయన నిధులన్నిటినీ కూడా ఎక్కువగా అత్యధికంగా మహిళల అకౌంట్స్లోకి నేరుగా వేయటం ద్వారా ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా ఎక్కడ దళారులకు చేరినటువంటి పరిస్థితి లేదు. ఇది అత్యధికంగా ఆయనకు పేరు తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వృద్ధులను, దివ్యాంగులను, తర్వాత అనేక రకాల సమస్యల్లో ఉన్న వారిని గుర్తించి గౌరవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వృద్ధులు వాళ్ళు బయటికి రాలేరు, క్యూల్లో నిలబడలేరు, ఎండకి తడలేరు, వర్షానికి తడిసి ఇబ్బందులు పడలేరు, చలికి వణకలేరు. అందువల్ల ఇంటికే నేరుగా నెల జీతం వచ్చినట్టుగా పెన్షన్ని పంపిణీ చేసినటువంటి చరిత్ర అయింది. ఇవన్నీ కాకుండా అనేక రకాల వృత్తుల వారికి వారి వృత్తుల జాబితాలు, సమస్యలు, వారి పరిస్థితులు తెలుసుకుని వారికి నేరుగా డీబీటీ కింద ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి అనేక రకాల అంశాల ద్వారా ఆయన ప్రజలకు చేరువయ్యారు, ప్రజల గుండెల్లో స్థానం తెచ్చుకోగలిగారు. 2014లో ఆయనకు ఎలాంటి అనుభవం లేదు. 2019లో ఆయన ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎమర్జ్ అయ్యారు. 2024లో బలమైనటువంటి నాయకుడిగానే కాదు, ఆయన పాలనా కాలాన్ని ప్రజలు అనేక రకాల కోణాల్లో ఆనందించారు, అనుభవించారు. కాబట్టి ప్రజలు విఘ్నతతో నిర్ణయం తీసుకున్నారనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్నీ కూడా, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా పనికిరానివి, ప్రజల్ని సోమరిపోతులుగా చేసేవని చెప్తూ, అలాగే పథకాలు కొనసాగిస్తే, ఆ స్కీమ్స్ని కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, మరొకటి అయిపోతుందని మాట్లాడిన కూటమి నేతలే ఆ పథకాలకు పేర్లు మార్చి అంతకు రెట్టింపు మేము అందజేస్తామని ఎన్నికల హామీలుగా మాట్లాడటం కూడా ప్రజలు గమనించారు. సో ఇలాంటి అనేక అంశాలు. అట్లాగే లబ్ధిదారులను తీసుకుంటే దాదాపుగా 3,60,00,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. అంటే చిరు వృత్తుల వాళ్ళకేదో సంవత్సరానికి 1,50,000, 2,00,000 ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా మరొక ₹1,00,000 వారికి ఆదాయం చేకూరటం వల్ల వారి ఆర్థిక స్థితి మెరుగుపడింది. అభివృద్ధి అంటే పరిశ్రమలు పెట్టడం, రోడ్లు వేయడమే కాదు, ప్రజల ఆర్థిక స్థితి, ప్రజల కొనుగోలు శక్తి పెరగటం కూడా అభివృద్ధి. అటువంటి అభివృద్ధి రావడం వల్ల పేదరికం తగ్గుతుంది, పేదరిక నిర్మూలనలో అదొక భాగం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి నీతి ఆయోగ్ కానీ, మిగతా అనేక రకాల సంస్థలు కానీ ఇచ్చినటువంటి నివేదికలను చూస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గింది, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడిందన్న అంశాలు కనపడతాయి. అంటే ఇలాంటి వాటి అన్నిటినీ బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకత ఉండొచ్చు, కొంత తప్పకుండా ఉంటుంది. అంటే అర్బన్ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎవరైతే
ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో లేదా ఈ బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు కొంత వ్యతిరేకత కనపరచవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటే వాళ్ళు 13 లక్షల మందో 14 లక్షల మందో ఉండొచ్చు. వారికి కొన్ని వందల కోట్లు వేల కోట్లు కుమ్మరించిన అసంతృప్తే, జీవితకాల అసంతృప్తితో బతికేది ఉద్యోగులే. ఎన్ని నిధులు కుమ్మరించినా, మొత్తం రాష్ట్రానికి ఖర్చు పెట్టే నిధులన్నీ వాళ్ళకి జీతాలుగా ఇచ్చినా వాళ్ళ కరువు తీరు. అందువల్ల వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తే మిగతా అసంతృప్తి కోణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆలోచిస్తే పాజిటివ్ అంశాల కంటే అసంతృప్తి తక్కువగా ఉన్నట్టుగా వైఎస్ఆర్సీపీ చెప్తోంది. ఏది ఏమైనా మనకున్నటువంటి నివేదికల మనం సేకరించిన అనేక రకాల అభిప్రాయాలు సర్వేలను చూసినప్పుడు టీడీపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి 45 స్థానాలకు మించి అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం లేదన్న విషయం కనబడుతోంది. దాదాపుగా 130 వరకు, 125 నుంచి 130 వరకు వైసీపీకి అసెంబ్లీ స్థానాలు దక్కచ్చని మనకున్నటువంటి సమాచారం. అంతేకాకుండా 21 నుంచి 22 పార్లమెంటు స్థానాలు వైసీపీకి, 3 లేదా 4 కూటమికి పార్లమెంట్ స్థానాలు దక్కేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఎగ్జిట్ పోల్స్ లాగా మనం రకరకాల అభిప్రాయాల్ని, రకరకాల అంశాలని జోడించట్లేదు. గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్లో ఉన్నటువంటి విలేకరులు లేదా ఇతరత్ర మీడియా వర్గాలకు సంబంధించిన అనేక మంది నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ ఫలితాలు కనబడుతున్నాయి. ఇందులో నిజం ఉండొచ్చు, ఇవి నిజం కావచ్చు, కాకపోవచ్చు, ఇంతకంటే పెరగచ్చు, తగ్గచ్చు. కానీ మనం గ్రౌండ్ రియాలిటీని పరిశీలించినప్పుడు మనకు వచ్చినటువంటి అవుట్పుట్ అది. అయితే ఎగ్జిట్ పోల్స్ని ఇంతగా చర్చించి ఈసారి వీటి మీద బెట్టింగులు కట్టేటువంటి అనేక మంది బెట్టింగుల వల్ల మోసపోతారు, ఇబ్బందులు పడతారు, ఆర్థికంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బెట్టింగుల జోలికి వెళ్ళొద్దని మరొక్కసారి చివరిగా చెప్తున్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా అనేక రకాల సర్వేలు కానీ, అనేక రకాల అభిప్రాయాలను కానీ తెలుసుకున్నప్పుడు పాజిటివ్ ఓటు ఖచ్చితంగా వైసీపీకి మేలు చేసిందనే విషయం తెలుస్తోంది. అలాగే అనేక రకాల కోణాల్లో నెగిటివ్ ఓటు కూటమికి పడిందనేటువంటి అభిప్రాయం. ముఖ్యంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదన్నది చాలా పెద్ద విషయం. అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదు అంటే జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ చాలామంది టీడీపీకి లేదా బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్ చెయ్యలేదు అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో జనసేన లేదా బీజేపీకి టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదన్నది మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయం. ఇది ఏదైనా జరగచ్చు, కానీ ఈ ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోవడం వల్ల అంతిమంగా వైసీపీ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.